వర్గీకరణ పేరు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు చేసిన మరొక మోసం ఏంటంటే మొదలేమన్నాడు, నేను రాగానే సంవత్సరానికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేకపోయింది. ఇంత లోపల ఏమైంది, కోర్టుల ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. అందులో మోడీ గారు చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చింది వర్గీకరణ చేయాలి అని చెప్పి. వర్గీకరణ చేయాలనగా ఈయనకు ఐడియా వచ్చింది, అరే నేను ఎట్లా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఒక లింక్ పెడదామని చెప్పి ఇగో వర్గీకరణ అయ్యే వరకు నేను జాబ్లు ఇవ్వబోయని మొదలుపెట్టింది. 6 నెలల తీర్పు వచ్చి ఇప్పటిదాకా ఆల్లేదు సూళ్ళలేదు అన్నట్టున్నది పరిస్థితి. ఇప్పుడు ఇక తప్పక మనందరం వెంటబడి లొల్లి పెడితే కులగణన చేయాల్సి వచ్చింది. లొల్లి పెడితే కులగణన చేసేవారైనా రిపోర్ట్ దాచుకుంటారా, అసెంబ్లీలో పెట్టాలి కదా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా, అన్న చెప్పింది కరెక్ట్, వర్గీకరణ 2011 జనాభాతో చేస్తా అంటున్నా ఆయన. నిన్నగాక మొన్ననే లెక్క చేసింది కదా రాష్ట్ర ప్రభుత్వం. మరి మొదలు ఆ లెక్కలన్నా బయట పెట్టాలి కదా. ఆ లెక్కలు బయట పెడతలేరు, ఎందుకంటే తెలుస్తుంది కదా దళితులు 15% కాదు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కాబట్టి ఆ లెక్క బయట పెడతలేరు. 1.5 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శన. దేశంలో ఎక్కడా అంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచన చిన్నగా ఉన్నది, చూపు కేవలం పెద్దవాళ్ల వైపే ఉన్నది. అందుకే అంత పెద్ద అంబేద్కర్ ఉన్నా కూడా ఆయన చిన్న చూపే చూస్తున్నాడు. ఇంతవరకు అంబేద్కర్ కి దండ వేయకుండా, నట్ట నడిబొడ్డున సెక్రటేరియట్ పక్కనున్న అంబేద్కర్ కు దండ వేయకుండా ఆయన అంబేద్కర్ గారిని అవమానించే స్థాయి ముఖ్యమంత్రికి లేదు. కానీ అంబేద్కర్ వారసులైనటువంటి మనందరినీ కూడా అవమానం చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వస్తున్నది, ఆ లోపల ఖచ్చితంగా పెద్ద అంబేద్కర్ కు రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా పోయి దండ వేసి గౌరవించాలి. లేదంటే ఏదైతే మీరు గేట్లు వేసి పెట్టినరో అంబేద్కర్ కి వాటిని బద్దలు కొట్టుకొని మేమంతా పోతాం. మా అంబేద్కర్ ను ఎట్లా గౌరవించుకోవాలో ఖచ్చితంగా అట్లా గౌరవించుకుంటాం. ఎందుకు అంబేద్కర్ ప్రస్తావన ముందు తీసుకొచ్చినా అంటే, అంబేద్కర్ ని గౌరవించలేడు మన ఆకలిని గౌరవిస్తాడని అర్థమవుతుంది ఆయనకు. మన బాధ కేసీఆర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది కాబట్టి